ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన రాత్రి అంతను కూడా మీ యొక్క ఉన్నతమైన కాపుదల మాకును మా కుటుంబమును దయచేసినందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సోమవార కాల దినమున మా అందరినీ కూడా మీ పాద సన్నిధిన సజీవులుగా ఉంచారు. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. ఎంతోమంది ఈరోజు చూడాలని ఆశపడినప్పటికీ తండ్రి, వారికి లేని ధన్యత భాగ్యము మాకు దయచేసినందుకు అయా మీకే లెక్కించలేని స్తుతులు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. యోబు గ్రంథం 36:16 ద్వారా మాకు తెలియజేస్తున్నారు, బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల మార్గమునకు నిన్ను తోడుకొని పోవును అని. అవునయ్యా, మమ్మల్ని బాధల్లో నుంచి తప్పించేది, మా యొక్క మార్గాలు సరళపరిచేది, మాకు క్షేమాన్ని అనుగ్రహించేది కేవలం మీరు మాత్రమే తండ్రి. మీరు మాకు తోడై ఉండగా ఈ రోజున ఎటువంటి బాధ, ఎటువంటి ఇరుకు మమ్మల్ని ఏమీ చేయలేదు కనుక ఈ రోజున మేమందరము కూడా మీ పైన విశ్వాసం కలిగి ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించండి నాయన. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి మా ఆత్మను, మా దేహమును మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మీకు మహిమకరంగా మమ్మల్ని నడిపించుకోండి నాయన. మీ నామానికి మేము అవమానకరంగా ఉండకుండా మా క్రియలు, మా మాటలు, మా కనుచూపు, మా ప్రవర్తన, మా హృదయ ఆలోచనలు సమస్తమును కూడా మీ నామాన్ని ఘనపరచుటకు సహాయము దయచేయండి తండ్రి. అయా, ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము. వారి యొక్క ప్రతి కార్యమును ఈ రోజున సఫలపరచండి. ప్రతి పనిని మీ పాద సన్నిధిన పెడుతూ ఉండంగా వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, ఏ పనుల ద్వారా అయితే తండ్రి వారు ముందుకు వెళ్తున్నారో ఆ పనులన్నిటిలో దీవెనలు దయచేయండి, ఆశీర్వాదాలు దయచేయండి. వారు ప్రతి విషయంలో ముందుండే కృప దయచేయండి నాయన. ఆయా పనులలో ఎటువంటి ఆటంకాలు రాకుండా, ఏ పని కూడా ఆగిపోకుండా సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా నూతన కార్యములు, శుభకార్యములు ప్రారంభిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మా మార్గాలు ప్రతీది కూడా మీకు అప్పగిస్తున్నాము. మీరే మా అందరికీ రక్షణ దయచేయండి. మీ వాహనాలలో వెళ్తూ ఉండంగా, వస్తూ ఉండంగా తండ్రి ప్రతి ఒక్క వాహనమును స్వాధీనపరచుకొనండి. సురక్షితంగా ఏ అపాయము, ఏ ప్రమాదము మాలో ఉండినటువంటి ఎవ్వరికి జరగకుండా క్షేమంగా గృహములు చేర్చబడే కృప అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు తండ్రి ఈ రోజున వ్యాధులతో, అనారోగ్యముతో, బలహీనతలతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో అయ్యా, వాటన్నిటిని తొలగించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి, సమృద్ధిని దయచేయండి. ఎవరు కూడా ఈరోజు ఆకలితో అలమటించకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఆత్మీయ జీవితాన్ని కట్టండి తండ్రి. వారి సాక్ష్యాన్ని వారు కోల్పోయే వ్యక్తులుగా ఉండకుండా కృప దయచేయండి ప్రభువా. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు, మంచి జ్ఞానం వారికి దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప దయచేయండి. అదేవిధంగా తండ్రి హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి యొక్క రిపోర్ట్స్, వారి యొక్క డెలివరీస్ అన్నీ కూడాను వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయమని, ఆపరేషన్స్లో, డెలివరీస్లో కృప దయచేయమని కూడా అడుగుతున్నాం ప్రభువా. నాయన, ఈ రోజున మా అందరికీ తండ్రి నెమ్మదిని దయచేయండి. ఏ విభేదాలు, ఏ గొడవలు ఎవరితో కలిగి లేకుండా వయా సమాధానంతో జీవించే కృప దయచేయమని, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ తోటి వారిని ప్రేమించే హృదయం అనుగ్రహించమని, గృహములలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క అగ్ని కంచె దయచేయమని అడుగుతున్నాము. అయా, మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కొందరికైనాను మేము మా నోటి ద్వారా సువార్తను ప్రకటించే కృప మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.